నమస్తే ఈ వీడియో నేను నిన్న కూడా కలెక్టర్ గారితో మాట్లాడే గుంటూరులోనే అన్ని హాస్పిటల్ పోయేవాళ్ళని చెప్పారు. మీరే లాగేస్తున్నారని నాకు కంప్లైంట్ నర్సరావుపేట గుంటూరు ఆంధ్ర పెరిగారు. మీ సబ్సిడీ గుంటూరులో షార్టేజ్ ఆర్థిక ప్రైవేట్ హాస్పిటల్లో మన దగ్గర గుంటూరు జిల్లాలో లాస్ట్ 24 hours లో 1500+ పాజిటివ్ 10 రోజుల క్రితం సార్ we used to test some 5000-6000 tests only. ఇప్పుడు 9000+ శాంపుల్ టెస్టింగ్ దాకా మనము తీసుకువచ్చాము. So there are certain issues regarding bed availability, beds with oxygen, ICU beds. So sir, we have taken up a policy that maximum beds which can be made available in the private sector sir, వాళ్ళందరికీ మనము పర్మిషన్ గ్రాడ్యువల్ గా ఇస్తూనే ఉన్నాం. ఆక్సిజన్ కొద్దిగా షార్టేజ్ ఇస్ దేర్ సార్, ఆ రిక్వైర్మెంట్ ఇస్ డన్ ఆన్ డైలీ బేసిస్. అలాగే రెమ్డెసివిర్ కూడా షార్టేజ్ అంటే రిక్వైర్మెంట్ అంటే తక్కువే వస్తుంది. దాంతో పాటు సార్ టిల్ నౌ ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్స్ వర్ దేర్. నౌ we have engaged all the district level officers, revenue department, village secretariat, ward secretariat, panchayati raj, municipal, everyone is right now working for handling this COVID epidemic. Alage police department dwara kuda containment strategy gani, night curfew implementation gani, micro containment strategy gani ivanni kuda amalu avutunnayi. Sir మనం ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మిగతా ప్రజాప్రతినిధులు మనము డాక్టర్స్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ తో మీటింగ్ పెట్టాం. వాళ్ళు కూడా కోరడం జరిగింది ఎక్కడైనా ఓవర్ ఛార్జింగ్ లేకుండా ఎక్కడ కూడా పేషెంట్స్ ని బాగా చూసుకోవాలి. ఏదైతే నిర్ణీతమైన రేట్ ఏదైతే ఉంది 77 జియో కానీ 78 జియో దానికి మాత్రమే పేమెంట్ అనేది వసూలు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ we should treat the patient properly. Sir, we also keep on conducting Zoom video conference with those private healthcare establishments. Mana in-charge minister garu, home minister garu, all MPs, MLAs, they also participate. So not only we request from them, ekkadaina avsaram unte issuing show cause notices, those kind of steps also we have taken. So kind of carrot and stick policy manam implement chestunnam. We know that healthcare establishment is under too much of pressure. కేసెస్ సడన్ గా పెరిగిపోయే అప్పటికి అందరూ స్ట్రెస్ లో ఉన్నారు. వాళ్ళు డాక్టర్స్ ఉండొచ్చు, నర్సెస్ ఉండొచ్చు, వాళ్ళు 24/7 జనాలకి సేవలు అందిస్తున్నారు. కాబట్టి సార్ విత్ ఎ వెరీ సాఫ్ట్ హ్యాండెడ్ అప్రోచ్, బట్ ఎక్కడైనా అవసరం ఉంటే హార్డ్ స్టెప్స్ కూడా మనం తీసుకుంటున్నాం సార్. సో దిస్ ఐ వాంటెడ్ టు బ్రీఫ్ యూ in a small this thing sir capsule. Now I request Mantri garu to address, then as per protocol our in charge minister garu, home minister garu kuda maatladtaru. So I request health minister garu to okay sir. So we'll directly start with the presentation sir. గౌరవనీయులైన మంత్రి వారికి నమస్కారం. మనకి నిన్న కేసెస్ 1576 కేసెస్ సార్, పాజిటివిటీ 60, తర్వాత వీక్లీ పాజిటివ్ రేట్ 15.96. సో వీక్ పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి 100% చెప్పలేదని చెప్పాను సార్. పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళని బాగా వెళ్ళిపోయేది రికవర్ చేస్తున్నాం సార్. లాస్ట్ వీక్ 5,000 to 6,000 చేసేవాళ్ళం సార్. ఈ వీక్ 2.21 పాజిటివిటీ రేట్ నుంచి 12.25 పాజిటివిటీ రేట్కి ఇంక్రీజ్ అయ్యాం సార్. సడన్ రైజ్ ఆఫ్ కేస్. తర్వాత ఇది లాస్ట్ మార్చ్ నుంచి చూస్తున్నాం సార్ సినారియో. లాస్ట్ మార్చ్ నుంచి చూస్తుంటే మనకు హైయెస్ట్ 14.9 జూలైలో వచ్చినాయి సార్ పాజిటివిటీ.
తర్వాత మనకి కేసెస్ నెంబర్స్ ఆగస్టు సెప్టెంబర్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 3 months చాలా మాకు క్రూషియల్గా ఉన్నాయి సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఏప్రిల్లో మనకి 12.25 వచ్చింది సార్ ఇప్పుడు. సో దిస్ ఈస్ ద క్రూషియల్ మంత్ ఫర్ అస్. తర్వాత నెక్స్ట్ సార్ ఇది డైలీ టెస్ట్ కంపేర్ విత్ ద పాజిటివ్స్. సో రెడ్ పాజిటివ్స్ని సజెస్ట్ చేస్తుంది సార్. సో అకార్డింగ్ టు ద పాజిటివిటీ 5,000 to 500 చేస్తున్నారు సార్ రోజు విదిన్ పూల్స్ పెట్టి. తర్వాత మన ప్రైవేట్ ల్యాబ్ కెపాసిటీస్ 2,000 to 3,000 ఉన్నాయి సార్. మనకి 6 ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి సార్ ఆర్టీపీసీఆర్ వరకు. సో ఇవన్నీ మేము వాటికి కూడా కొద్దిగా చూపిస్తున్నాం సార్. ఇవన్నీ కలిపి 9,669 8,000 to 9,000 వరకు చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఇది అయితే ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం మనం ఓన్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నాం సార్. అండ్ వీ హ్యావ్ ల్యాబ్ కెపాసిటీ ఆఫ్ మాక్సిమం 8,000 సార్. దట్ ఈస్ 5,000 ఫర్ విఆర్డిఎల్ ల్యాబ్ సార్, దట్ ఈస్ జిఎంసి. తర్వాత మనం ప్రైవేట్ ల్యాబ్స్ కూడా మనం పర్మిషన్ ఇచ్చాం సార్. అవి ఒక మనకి 7 ల్యాబ్స్ ఉన్నాయి సార్, హాస్పిటల్స్ అండ్ జిఎంసి అటాచ్డ్. వాటి కెపాసిటీ కూడా 3,000 ఉంటుంది సార్. సో ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ప్లాన్ టెస్టింగ్ 8,000 పర్ డే, డెఫినెట్గా మనం 24 hours లో మనం ఇవ్వగలుగుతాం సార్. అయితే ఈ టెస్టింగ్ చేస్తున్నప్పుడు కూడా నౌ రీసెంట్లీ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్ ర్యాండమ్ టెస్టింగ్ కానీ అట్లానే ఎవరికి నచ్చినట్టే వాలంటీర్ టెస్టింగ్ కాకుండా పాజిటివ్ కేసెస్ ఆల్రెడీ మనకి 1,500 వరకు వచ్చినాయి కాబట్టి ఎవరికైతే సిమ్టమ్స్ కనిపిస్తాయో దట్ ఈస్ ఫీవర్ ఆర్ హై సివియర్ హెడేక్ ఆర్ ఎనీ కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్, అలానే సారీ అండ్ ఐఎల్ఐ కేసెస్ సార్. ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా ఫీల్డ్ లో పంపించడం జరిగింది సార్. అకార్డింగ్లీ వీఆర్ టెస్టింగ్ సార్. అనదర్ ప్రయారిటీ ఈస్ 104 కాల్ సెంటర్ కి ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి కూడా టెస్ట్ చేయడానికి మనం ఈ అరేంజ్మెంట్స్ చేసాం సార్. అయితే ఈ టెస్టింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి ఈ రోజు నుంచి మనకి TrueNot ల్యాబ్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు సార్. ఎర్లియర్ వి యూస్డ్ ఫర్ లాస్ట్ ఇయర్ మనం యూస్ చేసాము. ఇవి యాక్చువల్గా టీబీ టెస్టింగ్ మనం యూస్ చేస్తాం సార్. ఈ రోజు నుంచి TrueNot ల్యాబ్స్ కూడా మనకి 5 ల్యాబ్స్ ఆపరేషనలైజ్ అవుతున్నాయి సార్. దెన్ అవర్ కెపాసిటీ విల్ బి ఇంక్రీజ్ టు 500 సార్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 9,600 చేస్తున్నామంటే మన ల్యాబ్ కెపాసిటీని మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉపయోగించుకున్నట్టు సార్. ఇప్పుడు ఇంకొంత రేషనలైజ్ చేసి ప్రయారిటైజ్ చేసుకొని అసలు నేను ఎస్టర్డే కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ మేడం మీటింగ్లో కూడా చెప్పారు సార్. ప్రైమరీ కాంటాక్ట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా 60+ కోమార్బిడ్స్ ఉంటే వాళ్ళకి అలానే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళకి కూడా ప్రయారిటైజ్ చేసుకుంటూ చేయమన్నారు సార్. అకార్డింగ్లీ విల్ ఫాలో. అండ్ ఈ కెపాసిటీకి మనము రిక్వైర్మెంట్ టెస్టింగ్ రిక్వైర్మెంట్ మనం మీట్ అవ్వగలుగుతాం సార్. సో దాంతో పాటు ఫోన్ ఈ రోజు అయిపోతుంది సార్. రోజుకి 8 వేలు కొత్త, రోజుకి 8 వేలు చేస్తాం సార్. ఈ రోజు ఆ ర్యాపిడ్ మళ్ళీ నెక్స్ట్ డే సార్ విఆర్డిఎల్ ల్యాబ్ లో 4,000 నాట్ ఉన్నాయి సార్ ఇప్పటికి. అది ఈ రోజు అయిపోతుంది. డాక్టర్ ఎప్పుడు కంప్లీట్ చేయగలుగుతాం సార్. విఆర్డిఎల్ ల్యాబ్ ఎవ్రీడే వాళ్ళు క్లియర్ చేసేస్తున్నారు సార్. విఆర్డిఎల్ ల్యాబ్ లో మనకి ప్రాబ్లం లేదు సార్. ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్న క్రైసిస్ సార్, బెడ్స్ ఉన్నా కూడా బికాస్ దేర్ ఇస్ నో ఆక్సిజన్ అండ్ రెమ్డెసివిర్ అని వాళ్ళు మేము అడ్మిట్ చేసుకోము, మా దగ్గర ఆక్సిజన్ లేదు, సప్లై చేయలేము మేము అనే ఇష్యూ మీద ఇప్పుడు క్రైసిస్ సార్. వీఆర్ హ్యావింగ్ బెడ్స్. నిన్నటి వరకు 61 హాస్పిటల్స్ మనం ఇచ్చారు సార్ శాంక్షన్. నిన్న కలెక్టర్ సార్ ఇంకొక 24 హాస్పిటల్స్ అంటే 1,832 బెడ్స్ కూడా నిన్న నైట్ మళ్ళీ శాంక్షన్ ఇచ్చారు సార్. అవి కాకుండా మనం అబౌవ్ 100 బెడ్స్ ఉన్నవన్నీ మనం తీసుకొని రెడీగా ఉంచుకుందాం సార్. అవి ఒక 1,000 ఉన్నాయి సార్. మనం ఆల్ టుగెదర్ 200 బెడ్స్ ఎక్కువ ఉన్నవి కూడా మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు రెడీ చేస్తే 1,972 బెడ్స్ ఉన్నట్టు మనం ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం సార్. ఆఫ్టర్ స్టెప్ బై స్టెప్ క్యాస్కేడ్ సిస్టంలో మనం వెళ్ళడానికి ప్రస్తుతం బెడ్స్ అంటే బెడ్స్ ఉన్నవి కానీ బికాస్ ఆఫ్ క్రైసిస్ మెనీ పీపుల్ ఆర్ నాట్ అడ్మిటింగ్. అంటే ఆక్సిజన్ అవసరమైతే వాళ్ళు పంపించేసేయాల్సి వస్తుంది. ఇలా అది ఉంది సార్. అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ఇప్పుడు టోటల్ బెడ్స్ ఎంత చెప్పండి ఫస్ట్. మళ్ళీ బైఫర్కేట్ చేసి మొత్తం ఆరోగ్యశ్రీ హాస్పిటల్, మన గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని టేక్ ఓవర్ చేశారు 1 by 1 అయితే
టోటల్ బెడ్స్ అని చెప్పండి ఫస్ట్. డిస్ట్రిక్ట్లో ఉన్న టోటల్ యాజ్ ఆన్ టుడే ఇప్పుడున్న బెడ్స్ ఎంత? సార్ వన్ రిక్వెస్ట్ సార్, సో మన ప్రజాపతి చేయలేనటువంటి ఒక దయనీయమైన పరిస్థితిలో ఉన్నామని చాలా బాధపడుతున్నామండి. నెంబర్ 1. ఒకటి ఏంటంటే రాత్రి ఆక్సిజన్ లేకపోవడం వలన మీకు రిపోర్ట్ అయిందో లేదో కానీ చాలా చోట్ల మరణాలు సంభవించాయి. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం గమనించుకోకుండా ఉంటే మాత్రం చాలా ప్రమాదం. లిక్విడ్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది గుంటూరు, బట్ ఇట్ నాట్ రీచ్ టు ది హాస్పిటల్స్ అనేటువంటి మాట వినిపిస్తుంది. దానిలో వాస్తవాలు రెమెడీస్ ఇవ్వాలి అని. కానీ నుంచి ఎవరైనా శిక్ష ఇవన్నింటినీ కూడా కొద్దిగా డిస్కషన్ చేసి స్ట్రీమ్ లైన్ చేస్తే బెటర్ అయిపోతుంది. మన చేతుల్లో ఉన్నది కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయలేకపోతున్నాం అనేటువంటి బాధ, భయము మాకు కలుగుతుంది. దీన్ని నివారించవలసినటువంటి బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉందని నేను భావిస్తున్నాను. రెమ్డెసివిర్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. రెమ్డెసివిర్ కన్నా కూడా ఆక్సిజన్ సక్రమంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కి, గవర్నమెంట్ హాస్పిటల్ కి అందకపోవడం అనేది చాలా ఆందోళన కలిగించినటువంటి అంశం. దయచేసి దాన్ని ఎప్పటికప్పుడు లిక్విడ్ ఆక్సిజన్ ఎంత ఉంది ఏంటి అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత డాక్టర్స్ కూడా. నేను డాక్టర్స్ ఈ సందర్భంగా సపోర్ట్ చేసి వాళ్ళు చాలా కొన్ని డాక్టర్స్ కొంతమంది డాక్టర్స్ చాలా మిస్ఆపరేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ మీద మనం ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇది చాలా యుద్ధ సమయం లాగా ఉంది కాబట్టి వాళ్ళ మీద తర్వాత మనం యాక్షన్ తీసుకున్నాం. కానీ ముందు స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది. ముఖ్యంగా కోవిడ్ సెంటర్స్ లాస్ట్ టైం సత్యపల్లిలో కూడా కోవిడ్ సెంటర్ మనం ఓపెన్ చేసాము. అక్కడ క్వారంటైన్ సెంటర్ పెట్టాం. ఇప్పుడు అలాంటి క్వారంటైన్ సెంటర్ లేకపోవడం వల్ల ఒక అనన్య గోచరంగా ఉన్నది. దీన్ని దయచేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గమనించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ఉన్నతంలో బెటర్ పొజిషన్ తీసుకురావాలని నేను మంత్రి గారిని, అక్కడ ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారు, హోంమంత్రి గారు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్స్ ఉన్నారు, జేసీ ఉన్నారు, వీళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేసినట్టు టీం వర్క్ లాగా చేయడం ఇబ్బంది ఉంటుంది. కోఆపరేట్ చేయడం లేదు. డాక్టర్స్ కూడా కొంతమంది కోఆపరేట్ చేయట్లేదు. అది వాస్తవం. వాళ్ళ మీద మనం ఇప్పుడే యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము. వాళ్ళు కూడా వాస్తవాలు చెప్పలేదు. ఉన్న పేషెంట్స్ కి ఆక్సిజన్ కి మధ్య చాలా డిఫరెన్స్ వస్తుందన్నమాట వాస్తవం. పేషెంట్స్ ఏమో తక్కువ మంది చూపిస్తారు, ఆక్సిజన్ ఏమో ఎక్కువ కావాలంటారు, అలాగే రెమ్డెసివిర్ ఎక్కువ కావాలంటారు. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక స్ట్రిక్ట్ గా మనం చేయకపోయినట్లయితే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఉన్న వనరులను ఉపయోగించుకున్నాం. లేనప్పుడు మన చేతిలో లేని మనం ఏం చేయలేమండి. కాబట్టి దయచేసి ఈ ప్రశ్న ముఖ్యంగా నెంబర్ 1 సత్యపల్లిలో నా డిమాండ్ ఏంటంటే, నా రిక్వెస్ట్ డిమాండ్ కాదు, సత్యపల్లిలో వీలైతే అది కోవిడ్ హాస్పిటల్స్ ఓపెన్ చేసేటటువంటి మార్గండి ఒక క్వారంటైన్ సెంటర్ పెట్టేటటువంటి ప్రయత్నం ఒకటి చేయండి. చేస్తే కొంత మేరకు మేము అక్కడ కొంతమంది కలిసి కొంతమంది ఆపుకోవడానికి అవకాశం ఉంది. బెడ్ దొరకనటువంటి పరిస్థితి, బెడ్ దొరకకపోతే ఎవరిని కన్సల్ట్ చేయాలో అర్థం కానటువంటి ఒక అలమి గోచరంలో ఉన్నాం. వీటన్నిటికీ కూడా కాస్త సమాధానం చెప్తే మేము దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి కోఆపరేట్ చేస్తాం. సిచ్యువేషన్ వెరీ బ్యాడ్. అది మన చేతులు లేనటువంటిది. ఉన్నప్పుడు బెటర్ చూసుకున్నామని నా ఉద్దేశం సార్. ఎమ్మెల్యే గారు, మన కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, సత్యపల్లిలో కరోనా వైరస్ కి సంబంధించినటువంటి నియంత్రణ కార్యక్రమం, అమలు జరుగుతున్నటువంటి నియంత్రణ కార్యక్రమాలపై మరి హాజరైనటువంటి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రంగనాథరాజు గారు, గౌరవనీయులు హోమ్ మినిస్టర్ సుచరిత గారు, వివిధ మరి సహచర మంత్రివర్యులతో పాటు హాజరైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా అధికారులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సమావేశం స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో గుంటూరు జిల్లాలో నెలకొని ఉన్నటువంటి కరోనా వైరస్ సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం అమలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశకత్వంలో అమలు చేసినటువంటి ఈ నివారణ కార్యక్రమాలతో పాటు ఇంకా ఏదైనా అదనంగా కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి చేపట్టాల్సినటువంటి అవసరం ఉందా అని గౌరవ ప్రజాప్రతినిధులు అప్పుడున్నటువంటి మినిస్టర్ గారిని వారి సలహాలు, వారి సూచనలు ఇచ్చిన తర్వాత 1 by 1 పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మాట్లాడిన తర్వాత అది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు బెడ్ స్ట్రెంత్ ఎన్ని పెంచుతూ ఉన్నారు మనం ఎంతకి? రైట్ నౌ 5 we have sir, ఇంకా పెంచుతున్నాం సార్. ప్రశాంతి చెప్పండి సార్. ఇప్పుడు మనకి 5 కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి సార్. ఎక్కడెక్కడమ్మా? yes sir, they are all fully operational sir. అడితక్కిలపాడు గుంటూరులో ఒకటి ఉంది సార్. అడితక్కిలపాడులోనే మనం చిల్డ్రన్ పీడియాట్రిక్ కోవిడ్ కేర్ సెంటర్ కూడా పెట్టుకున్నాం సార్. అలానే చిల్కూరుపేట టిట్కో హౌసింగ్ లో ఒకటి రన్ అవుతుంది సార్. తెనాలిలో రన్ అవుతుంది సార్.
ఇది నర్సరావుపేటలో నర్సరావుపేటలో కూడా ఆపరేషనలైజ్ చేస్తున్నాం సార్. అట్లానే బాపట్లలో హెచ్ఆర్డి స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు రేపల్లిలో కూడా స్టార్ట్ అవుతుంది సార్. అయితే మనకి